హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళైతే 5:30కి అయితే లేచాను నేను. సో బాగా అయితే చలిగా ఉందన్నమాట. సో సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది, చలి సీజన్. ఇంకా ఈ చలి సీజన్ వచ్చిందంటే క్రిస్మస్, పొంగల్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఓకేనండి. సో ఫస్ట్ అయితే బట్టలు అయితే నానబెడదామని చెప్పి సర్ఫ్ అయితే వేశాను. ఇంకా మా అమ్మ అయితే ట్యాప్ తిప్పేసింది అనమాట. వాటర్ అంతా కూడా ఎక్కువ అయిపోయింది. సో ఇంకెలాగోలాగా తప్పదు కదా, చాలా సర్ఫ్ అయితే వేశాను. ఇంక బట్టలు అయితే నానబెట్టేస్తున్నానండి. ఇవాళ నేను లేవగానే ఇంకా మా మూడమ్మాయి కూడా నాతో పాటు లేసి నాకు కొంచెం హెల్ప్ అయితే చేసిందనమాట. ఫ్రెండ్స్, ఎందుకో తెలియదు కానీ 2 కాళ్ళు కూడా బాగా నొప్పులు వస్తూ ఉన్నాయన్నమాట, పాదాలండి. మరి ఎందుకు అంత పెయిన్ వస్తున్నాయో తెలియట్లేదు. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఎన్ని పనులు ఉన్నా సరే నేను చాలా హ్యాపీగా అయితే పనులు చేసుకుంటానండి. అస్సలు టెన్షన్ పడను అనమాట. సో మనసుని అయితే ప్రశాంతతగా ఉంచుకొని ఇంక పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనం టెన్షన్ పడే కొద్దీ ఒక పని కూడా సరిగ్గా చేయలేమన్నమాట. సో కాబట్టి నేను ఎంత బిజీగా ఉంటున్నా సరే మీరు అనుకోవచ్చు, అక్క ఏంటక్క ఇంటి పని కూడా అంత బిజీనా అని అనుకోవచ్చు. సో కొంతమందికి తెలియకపోవచ్చండి. నేను ఇంట్లో నలుగురు పిల్లల్ని చక్కబెట్టుకొని, ఇంట్లో మా గారిని చూసుకొని, మా హస్బెండ్ని చూసుకొని, మళ్ళీ ఇంటి పని అంతా చేసుకొని, నేను రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళి, సో మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంట్లో అన్ని పనులు చేసుకొని యూట్యూబ్లో ఇంకా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ నా లైఫ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదండి. సో ఇన్ని పనుల్లో మనం టెన్షన్ పడ్డామంటే ఏదో ఒక పని మిస్ అయిపోతుంది అనమాట. కాబట్టి అయితే నేనైతే అస్సలు టెన్షన్ పడనండి. ఎంత టైం ఉన్నా లేకపోయినా సరే ప్రశాంతంగా చేసుకుంటాను. ఈ ప్రశాంతత కోల్పోయామంటే మనిషికి లేనిపోని రోగాలు కూడా వస్తాయన్నమాట. కాబట్టి నేను ఎప్పుడు ప్రశాంతతను కోల్పోనండి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే, ఇంక ఇక్కడైతే పిల్లలకి బాక్సులకైతే నేను పెసరపప్పు చారు అయితే చేస్తున్నానండి. బట్టలు నానబెట్టేశాను కదా, అయితే నానుతూ ఉంటాయన్నమాట. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసాకైతే అప్పుడు బట్టలు అయితే ఉతుకుతాను. ఈలోగైతే పెసరపప్పు చారు అయితే పెట్టేశానండి. ఓకే, ఇంకా టొమాటోస్ కూడా ఎక్కువ వేసుకోవాలండి, లేకపోతే బాగోదన్నమాట. ఓకే, ఇంక ఇక్కడైతే పిల్లలకి బాక్సులు పెడుతున్నానండి. ఈ ముగ్గురు పిల్లలైతే సో చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ తీసేసి ఎలా తీసేసుకుంటున్నారు. సో ఎక్కువైపోద్దని అనుకుంటున్నారు అనమాట. ఇంకో బాక్సులు అయితే వేసేస్తున్నారు. మరి వాళ్ళకి ఎక్కువైపోదానని చెప్పి నేనైతే తీసేస్తున్నాను అనమాట. ఇంక ఇదే గొడవ అండి. ఇంకా లంచ్ బాక్స్ పెట్టడానికి నేను కిచెన్లోకి వచ్చానంటే నాకు అంత వద్దు తీసే, ఎంత వద్దు తీసే, ఇంక ఇదే గొడవ అనమాట. ఓకేనండి, ఇంక బాక్సులు అయితే పెట్టేశాను కదా. ఇంక పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. దోశలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఒక చెప్పాను కదా, సో దీనికి ముందు వీడియోలో పెట్టాను అనమాట. సో దోశ పిండి అయితే పట్టానని, సో దాంతో అయితే ఇంక దోశలు అయితే వేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇందులోకైతే మా పిల్లలు కొంచెం పల్లీల చట్నీ ఉంది, ప్లస్ పప్పుచారు పెట్టాను కదా, సో అదైతే వేసుకొని తింటారనమాట. అలాగే నేను ముందు రోజు నైట్ అయితే పచ్చడి చేశానండి. చూసారు కదా, పల్లీల పచ్చడి అంటే పచ్చిమిరపకాయలు వేసి కొంచెం గట్టిగా చేశానఅనమాట. ఓకే, ఇంకా అది నచ్చిన వాళ్ళు అది, ఇది నచ్చిన వాళ్ళు ఇది, ఏదో ఒకటి వేసుకొని తింటారనమాట. ఒకటని లేదంటే నేను పిల్లలకైతే అన్నీ అలవాటు చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అది తినరు మా పిల్లలు, ఇది తినరు అని అయితే పెట్టుకోను. ఏదైనా నచ్చితే అది తింటూ ఉంటారు. పల్లీలు కూడా పచ్చడి చట్నీ చేసేసానండి. ఇంకా ముగ్గురికి అయితే ఇంకా దోశలు అయితే వేసేసి ఇంక చట్నీ అయితే వేస్తున్నాను అనమాట. సో ఇంక బస్ వచ్చే టైం అయిందండి. ఇంక వాళ్ళ పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళిపోతే ఇంక నేను మనశ్శాంతిగా ప్రశాంతంగా అయితే ఇంకా ఒక 1 అవర్లో అయితే ఇంకా పని అంతా చక్కబెట్టేసుకొని ఇంక నేను రెడీ అవ్వాలన్నమాట. ఇలా ఉంటుందండి నా బిజీ లైఫ్. ప్రతిరోజు కూడా సంవత్సరంలో 365 రోజులు, 366 రోజులు ఉన్నా సరే నేను కష్టపడక తప్పదనమాట. సో నేను కొంచెం బద్ధకించి కూర్చున్నానంటే ఇంక నా నలుగురు పిల్లలకి చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. సో నేను అస్సలు బద్ధకించనండి. సో ఎన్ని కోపతాపాలు ఉన్నా, ఎంత బాగోలేకపోయినా సరే నా పని నేను నిర్వర్తించుకుంటూ ఉంటానన్నమాట. అస్సలు టెన్షన్ పడనండి దేనికి కూడా. ఎందుకు ఫ్రెండ్స్, ఈ రోజుల్లో టెన్షన్ పడడం అంత మంచిది కూడా కాదు. ఎందుకంటే మనం తినే ఫుడ్ మంచిది కాదు. అలాగే మనం టెన్షన్ పడ్డా లేనిపోని వస్తాయన్నమాట. అవన్నీ తెచ్చిపెట్టుకుంటే వెనకాల పిల్లల భవిష్యత్తుకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అయితే నేను టెన్షన్ పడను. మా హస్బెండ్ టెన్షన్ పడుతున్నా పడనివ్వనండి నేను. ఇంకా ఏదో ఒక ధైర్యం మాట అయితే చెప్తూ ఉంటాను మా హస్బెండ్కి. సో ఏదో తలలో నాలుగులాగా అంటారు కదా పెద్దవాళ్ళు. మా హస్బెండ్ ఏదైనా దిగులు పడ్డా, మన మనసు బాగాలేకపోయినా సరే నేనే చెప్తూ ఉంటాను అనమాట. ధైర్యం అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఎందుకు ఆలోచించడము, ఏదో ఒక రోజుకి కష్టాలన్నీ గట్టెక్కుతాయి, ఇంకా అలా ఇలాగనైతే ఏదో ఒకటి మోటివేట్ చేయాలి కదండి. సో టెన్షన్ పడే వాళ్ళని ఇంకా టెన్షన్ పెట్టకూడదు అనమాట. సో నేనైతే అలాగే మా హస్బెండ్ని ఏదో ఒక మాటల్లో పెట్టేసి అయితే మూడోట్ల నుంచి బయటకు తీసుకొస్తూ ఉంటానంట. ఓకేనండి, ఇంక ఇక్కడ చూసారు కదా, మా పిల్లలకి అయితే రిబ్బన్స్ పడి జడేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నాకైతే ఇంకా పక్కనైతే దోశలు వేస్తున్నాను. పిల్లలకైతే జడలు వేసేటప్పుడే బ్రేక్ఫాస్ట్ ఇస్తానండి. ఎందుకంటే 2 పనులు ఒకేసారి అయిపోతాయి కదా.
ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉందండి నా బిజీ లైఫ్ అయితే. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ అయితే పడకండి, టెన్షన్ పడకూడదండి. ఆల్రెడీ టెన్షన్ పడ్డ వాళ్ళని చూసి నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను అనమాట నేను. మంచి ఫుడ్ తింటూ హ్యాపీగా ఉన్న వాళ్ళకు కూడా లేనిపోయినటువంటి డిసీజెస్ అయితే వస్తూ ఉన్నాయి. కారణం టెన్షన్ అండి. ఈ టెన్షన్ వల్లే లేనిపోనివన్నీ అనమాట. కొన్నిసార్లు నేను టెన్షన్ పడుతూ ఉంటానండి. శారీ డ్రాపింగ్ అప్పుడు నిజంగా టెన్షన్ పడితే ఆ శారీ డ్రాపింగ్ కూడా రాదనమాట. ఇంకా అంత టెన్షన్ అనమాట. మనం చేసే పని కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి చేయలేమన్నమాట టెన్షన్ పడ్డామంటే. నేను తెలుసుకునేది ఒకటే ఫ్రెండ్స్, మనకి ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు. మనము ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలి. కాకపోతే ఇంకా బాధ్యతలు కొన్ని ఉంటాయి కదా, అవి ఇంకా ధర్మం ప్రకారం నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవడమే అంతే తప్ప దాని మీద ఎక్కువ ప్రేమ అయితే పెంచుకోకూడదని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఏంటక్క వేదాంతం మాట్లాడుతున్నావు అని అనుకుంటారేమో కానీ ఫ్రెండ్స్, నాకు నిజంగా కొన్ని జీవితాలను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది అనమాట. ఓకే, రేపు మన లైఫ్ కూడా ఇంతే కదా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి అన్ని బాగోగులు చూసి వాళ్ళకి కొంచెం వయసు వచ్చాక వాళ్ళని పట్టించుకోవడమే మానేస్తున్నారు. నిజంగా నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. ఏంటి ముసలోళ్ళు అయిపోగానే ఇలా చేసేస్తారా, ఇలా ఉంటారా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఎవరి మీద కూడా ఎక్కువ ప్రేమను పెంచుకోకూడదు, ఏ బంధం మీద కూడా మక్కువ చూపించుకోకూడదు అనమాట. ఈ రోజుల్లో నేను నేర్చుకునేది అదేనండి. మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. నేను మాట్లాడింది కరెక్టా కదా, ప్లీజ్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, తప్పనిసరిగాను. ఓకేనండి, ఇంక ఇక్కడ నేను కూడా బట్టలు ఉతికేసాను, డ్యూటీకి అయితే వెళ్ళాను. ఈవినింగ్ 5:30 అయిందనమాట. వచ్చేసానండి, ఒక కాఫీ అయితే తాగాలన్నమాట. ఓకేనండి, నేను 8:30కి వెళ్ళిపోయాను. ఇప్పుడైతే 6 అయిందనమాట. డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చానండి. ఇంకా నేను అన్నట్టు ఒక కాఫీ అయితే తాగితే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అయితే చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా డిన్నర్ కూడా రెడీ చేసేసాను. చూసారు కదండి, బెండకాయ చేపలు అయితే చేశాను అనమాట. కొంచెం పచ్చి చేపలు ఉన్నాయి, ఇంకా అవి అయితే వేసి బెండకాయ అయితే వేసి ఇంకా పులుసు అయితే పెట్టాము. చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. కాంబినేషన్ ఎండు చేపలు బెండకాయ బాగుంటుందండి, ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రైస్ కూడా అయిపోయిందనమాట. ముందు డ్యూటీ నుంచి రాగానే అయితే ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను, అది అవుతూ ఉంటుంది కదా. ఇలాగ కర్రీ అయితే చూసుకుంటాను అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు అయితే నాకు లేట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడైతే ఇంక రాగానే అయితే ఇంక రైస్ పెట్టేసి కర్రీ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఆకలి అయితే పిల్లలు తినేస్తారు కదా. ఓకే, ఇంక నేను వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఇంటి పని చేసుకుంటూ రైస్ పెట్టుకోకపోతే పిల్లలకి లేట్ అయిపోతుందని చెప్పి అయితే ఒక పక్క అది ఒక పక్క ఇది ఇంక ఇలా బిజీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ ఛానల్ని చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. ఇంక ఇక్కడైతే ఓకే, టైం వచ్చి అయితే 9 అవుతూ ఉందండి. ఇంకా పిల్లలందరూ కూడా స్నానాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మా అమ్మాయి చూడండి, ఇక్కడ కూర నచ్చినట్టుంది, బెండకాయ ముక్క అయితే తీసి నోట్లో పెట్టుకుంటుంది అన్నమాట. ఓకే, ఇంకా మా డిన్నర్ కూడా అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే చూసారు కదా, మా ఇంటి టైగర్స్కి అయితే రైస్ అయితే పెట్టామన్నమాట. ఇక్కడ రైస్ పెడతామో లేదో కానీ ఇంకా కుక్కలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. వాటికి పెట్టినా సరే మళ్ళీ వీటి దగ్గరకు వచ్చేసి ఇంక వీటిని తినకుండా చేస్తున్నాయి. కాబట్టి అయితే ఇంక ఇక్కడ నుంచున్నాను నేను, అవి తినేదాకా ఉండి వెళ్ళిపోతాను. ఇంకా ఇలాగే ఒకసారి వీటికి కొన్ని పిల్లలు పుట్టాయండి. రైస్ పెట్టేసి నేను లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఒక పిల్లని అయితే కట్ చేశాను అనమాట. కాబట్టి ఇంకా రైస్ పెడితే మాత్రం వాటి దగ్గరే నుంచొని అయితే తినేసాకైతే వెళ్తున్నాను నేను. చూసారు కదా బండి వెనకాల ఎలా కూర్చొని ఇంక ఇవైతే చక్కగా కుమ్మేస్తున్నాయి అన్నమాట. చేపల కర్రీ వేసి పెట్టానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ అంట్లన్నీ కూడా బయట వేసేసుకున్నాను. ఒక పక్క అయితే పిల్లలు తింటూ ఉన్నాయి, వాటిని చూసుకుంటూ అయితే ఇంక బయట అయితే అంట్లు వాష్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.